ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నోటిద్దులతోటి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఫిరాయింపుల గురించి ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది గురిగింద తన కింద మత్సరినట్టుగా కేటీఆర్ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడగాదు మగగాదని మాట్లాడుతున్నావు. మరి గతంలో నువ్వు పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళనే చేర్చుకున్నావా? వాళ్ళ ఆడా మగ నువ్వు తేల్చుకున్నావా? ఇలా 10 మంది మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సమాధానం చెప్పుకుంటాడు, స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇస్తాడు. కానీ నీ నోటితులతోటి ఇవాళ మీరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడమగాని నోటికొచ్చినట్టుగా బజార్ మాటలు మాట్లాడుతున్నావు. కేటీఆర్, ముందుగా నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ పార్టీ నుంచి నీ నాయకులు చేజారిపోకుండా చూసుకోవడం కోసం నీచ రాజకీయాలు మాట్లాడుతున్నావు. ఇలా దిగజారుడు రాజకీయాలకు అంబాసిడర్ గా తయారైనవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది గాక నువ్వు అధికారం ఉన్నప్పుడు సంతలో పశువులం కొన్నట్టుగా కొనుగోలు చేసి ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి కొంతమంది పార్టీలకు రావాలని చూస్తుంటే ఇవాళ వాళ్లను ఆడామగాని చిత్రీకరించడం, మాట్లాడడం నిజంగా కూడా నీ తెలివితక్కువతనానికి నిదర్శనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళ ఆడనా మగనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నీ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చినటువంటి నీచుడవు. ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు చూసి కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళని ఈ రకంగా మాట్లాడడం నీ నోటి దులకు, నీ రాజకీయ అవివేకానికి నిదర్శనంగా ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.